హాయ్ అండి అందరికీ. సకినాల కోసం బియ్యం నైటే నానబెట్టుకోవాలి. పొద్దున్న ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా కొంచెం పొడిగా ఉన్నప్పుడు పట్టించుకొచ్చుకోవాలి పిండిని. అందులోకి కావాల్సినవి వాటర్, నువ్వులు, సాల్ట్, ఓమా చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవడమే. ఒక అరగంట నానాక స్టార్ట్ చేయాలి చేయడం. అలాగే ఈ పిండితోని చక్కెర అరిసెలు, బెల్లం అరిసెలు కూడా చేసుకోవచ్చు. పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు చేసుకుంటూ మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సకినాలు అనగానే మనకి ఏం పండుగ గుర్తుకొస్తుంది? ఫస్ట్ సంక్రాంతి గుర్తుకొస్తుంది కదండి. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. ఫస్ట్ భోగి రోజు ఏం చేస్తారు? పొద్దున్నే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని లక్ష్మీనారాయణుల పూజ చేసుకొని భోగి మంటలు వేసి ఇంకా 12 సంవత్సరాల లోపు పిల్లలకి భోగి పళ్ళు పొయ్యాలి. ముగ్గులు వేసి బొబ్బెమ్మలు పెట్టాలి. అలాగే మకర సంక్రాంతి రోజు ఏమేం చేయాలో చూద్దాం. పొద్దున్నే నిద్ర లేచి నువ్వుల నూనెలో రాసుకొని స్నానం చేయాలి. ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించాలి. నెయ్యితో అభిషేకం చేయాలి శివునికి. ఈరోజు పితృలకు చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. పితృలకు చేయవలసినవి చేసి నమస్కారం చేసుకోవాలి. మీకు వీలైనంత పేదవాళ్లకు పెరుగు దానం చేయాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు సరాతంతో ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసి ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ కాగిందా లేదా చూసి నెమ్మదిగా వేయాలి. కాల్చాక చూడండి. రోజు ఏం చేయాలో చూసేద్దామా మరి. సంక్రాంతి రోజు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు కూడా పెట్టాలి, మర్చిపోయాను. కనుమ రోజు కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. అలాగే రథం ముగ్గు వేసుకొని బొబ్బెమ్మలు పెట్టుకోవాలి. గోమాతలను, ఆవులను పూజించాలి. వాటికి ఏమైనా పెట్టాలి, చాలా మంచిది. ఇంకోటి, మనం కనుమ రోజు చేయవలసిన పని మినపప్పు వడలు కానీ గారెలు కానీ చేసుకొని తినాలి. మనం కాసేపు కాల్చి టీవీ చూసేద్దామా, అవి కాగాగా లేవా అని. సంక్రాంతి అనగానే ఇల్లు దులపడం, బట్టలు పిండడం, పిండి వంటలు చేసుకోవడం, సకినాలు, అరిసెలు, కారపూస, గ్యారప్పలు, ఇంకా నువ్వుల లడ్డూలు, పల్లి చిక్కీ, ఇంకా చాలా చేస్తారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు చేస్తారు. సంక్రాంతి సంబరాలు అనేటివి పల్లెటూర్లలో చాలా బాగుంటాయి. ముగ్గులు వేసి, కలర్స్ వేసి, బొబ్బెమ్మలు చాలా ఆవు పేడతో పెడతారు. కానీ సిటీలో ఆవు పేడ దొరకడం చాలా కష్టం. ఏదో పిండితో చేసి పెడతారు గొబ్బెమ్మలు. మా చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఆవు పేడ కోసం ఎక్కడికైనా వెళ్ళి తీసుకొచ్చి ఆవు పేడనే పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే అంతగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏదో పెట్టామా గొబ్బెమ్మలు అన్నట్టు పెడుతున్నారు. ఇంతకీ మీరేమంటారు? నేను చెప్పినవన్నీ కరెక్టేనా? కామెంట్లో చెప్తారా కాస్త? మేమైతే ఒక డైలాగ్ అనుకునే వాళ్ళం. ఒకరింటికి ఒకరికి వెళ్ళి తిల్ గోడ్ ఖా గోడ్ గోడ్ బోడా అని. అంటే నువ్వుల బెల్లం లడ్డులు తినండి, తీయగా మాట్లాడండి అన్నట్టు. ఇంతకీ కరకరలాడే సకినాలు నచ్చాయా? మీరు ఇలానే చేస్తారా చెప్పండి. ఇంకొకటండి, ఇసురవుతు నేను చేయలేదు. మీరు ఎవరైనా చేస్తుంటే చెప్పండి. థ్యాంక్ యూ. కామెంట్ ప్లీజ్.